నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. 3 రోజుల సమ్మె. ముగ్గురు ఆత్మ బలిదానం కోసం ప్రయత్నం. దాంట్లో ఒక అన్న చనిపోయాడు. చనిపోయిన వెంటనే మంత్రి గారు రాత్రికి రాత్రి ఇక ప్రెస్ మీట్ పెట్టి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, ఎవరు ఆత్మ బలిదానాలకు పాటుపడొద్దు, దయచేసి మేము ఉంటామండగా అంటూ కూడా ఏదో నోటి మాట పరంగా రెండో రోజు సమ్మె ఏదైతే శంకర్ గౌడ్ గారు ఆత్మ హత్యాయత్నం చేసిన రోజు ఆయన చనిపోక ముందు ఇదంతా జరిగింది. తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళా ఒకసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఒక్కసారిగా బగ్గుమన్నటువంటి పరిస్థితి. అది తెలిసిన వెంబడే ఖమ్మం సంబంధించినటువంటి ఏరియాలో, తర్వాత ఇంకొక డిపోలో కూడా ఆత్మ బలిదానం కోసం తెలంగాణ స్వరాష్ట్రంలో ఆత్మ బలిదానం చేసుకుంటేనే మా యొక్క హక్కులు నెరవేరుతాయి అంటూ కూడా వచ్చినటువంటి సందర్భం. అయితే ఈ యొక్క సందర్భంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర సర్కార్ మూడో రోజు రాత్రి 13 గంటల పాటు చర్చించి ఆ చర్చలలో పూర్తిగా 32 డిమాండ్లకు సంబంధించినటువంటి విషయాల్లో ఇక పూర్తి స్థాయిలో ఈ అన్ని నెరవేర్స్తే తప్ప మేము సమ్మె విరమించమంటూ కూడా ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీద కూర్చొని ఈరోజు దాదాపు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఒకవేళ రాత్రి విఫలమై ఉంటే చర్చలు ఈరోజు 4వ రోజు వంటవార్పు, 5వ రోజు భిక్షాటన, 6వ రోజు రాస్తారోకో, 7వ రోజు చలో సెక్రటరియేట్, 8వ రోజు ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి ముట్టడి. ఇదంతా ఒక 10 రోజుల ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో ఇక ఒక్కసారిగా ఆత్మ బలిదానం కాగానే జరగంగానే శంకర్ గౌడ్ గారి మరణం జరగంగానే రాష్ట్రం దిగొచ్చింది. ఎందుకంటే తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. ఒక్కరు గనక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి మరణిస్తే గనక ఆ ఉద్యమం ఉవ్వెత్తినేసేటువంటి సందర్భం కనిపిస్తుంది. గతంలో శ్రీకాంతాచారి 2009లో ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఎంతోమంది బిడ్డలను మనం పొట్టన పెట్టుకున్నాం. అలాంటి సందర్భంలో మరి ఇంకొకసారి ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఇలాంటి పరిస్థితి వస్తే ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీపై ఎఫెక్ట్ వస్తుంది. దేశమంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పెన్సిల్తో కుచ్చుతుంది. ఇలాంటి సందర్భం ఎవరికి ఇవ్వద్దంటూ కూడా రాత్రి 13 గంటల పాటు చర్చలు సఫలం చేసిన తర్వాత రాత్రి 12:30కు 1 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడారు. దీంట్లో బట్టి విక్రమార్క గారు ముందుగా మైక్ తీసుకొని ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంది అంటే, పూర్తి స్థాయిలో ఆర్టీసీకి సంబంధించినటువంటి విలీనం మీద తప్పకుండా చర్యలు కలుపుతాం, ఆర్టీసీ విలీనం జరుగుతుంది అని చెప్పి కూడా జూన్ 2 తర్వాత ఆర్టీసీ విలీనం జరిగే అవకాశాలు ఉన్నాయి, మేము హామీ ఇస్తున్నాం, చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం. తర్వాత ఇక్కడ పిఆర్సీ ఏదైతే 2021-25 సంబంధించినటువంటి పిఆర్సీ మీద 11% ఉంటుంది అని చెప్పి కూడా అదొక శుభవార్త చెప్పారు. ఆ తర్వాత మూడవది ఏదైతే ట్రేడ్ యూనియన్లు ఉన్నాయో ట్రేడ్ యూనియన్లు కంపల్సరీగా మీరు ఎలక్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా దాన్ని. అయితే మిగతా 29 డిమాండ్ల మీద ఆర్టీసీ యాజమాన్యం తప్పకుండా వహించాలి, ఇది అంతా కూడా పూర్తి చేయాలి. మరొకసారి సమ్మెలు గిమ్మెలు ఉండదు. విలీనం అయితే ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు ఆఫ్లైన్ కెమెరా ఆన్లైన్ కెమెరాల చెప్పింది ఏంటి అంటే, ఆర్టీసీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపోలలో కూర్చొని అరాచకం సృష్టిస్తూ ఉన్నారు, మాకు మెంటల్ హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. బస్సు బ్రేక్ డౌన్ అయినా, తర్వాత వర్షంలో ట్రాఫిక్ వచ్చి ఆగిపోయినా ఇక్కడ పూర్తి స్థాయిలో షెడ్యూల్ పూర్తి చేయాల్సిందే. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, అది 2 కానీ పొద్దుగాల 4 కానీ 10 కానీ మళ్ళీ రోజు 10 కానీ షెడ్యూల్ అయితే పూర్తి చేయాల్సిందే. సార్ ఖాళీగా ఉంది కదా అంటే, లేదు ఖాళీగా ఉన్నా సరే నీ షెడ్యూల్ పూర్తి చేసి వెళ్ళిపో అని చెప్పినటువంటి రోజులు ఉంటాయి. మా బిడ్డలను మేము చాలా దూరంగా చూస్తున్నాం. ఆర్టీసీ సగం జీవితం మొత్తం ఆర్టీసీకే పోతుంది. దీని మీద ఆర్టీసీ యాజమాన్యం మీద కూడా కొంత చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న ప్రభుత్వానికి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అందరూ కూడా పెళ్ళిళ్ళకు సంబరాలకు పోతుంటే హాలిడేస్ దొరకక మమ్మల్ని ఇబ్బంది పడతా ఉన్నాం, డ్యూటీలకు వస్తూ ఉన్నాం. తర్వాత మహిళా బస్సు పథకంతో ఇంకా ఇబ్బంది పాలవుతా ఉన్నాం. 60 మంది కెపాసిటీ ఉన్న దాంట్లో 120 మంది ఎక్కుతా ఉన్నారు. తర్వాత బస్సు డిపోలకు పోతే పైసలు రాలేదని చెప్పేసి దాని మీద మా మీదనే సీరియస్ అవుతా ఉన్నారు. రాత్రి ఇంటికి పోయినాక ఫోన్లు చేసి మరి పైసలు తక్కువ వచ్చినాయి అట్లా ఎట్లయితుంది అంటే, ఆడవాళ్ళు ఎక్కినటువంటి బస్సులో మగవాళ్ళు ఎక్కడం లేదు, మగవాళ్ళకి సంబంధించినటువంటి సీట్లలో కూడా ఆడవాళ్ళే కబ్జా చేస్తున్నారు, నిలబడిపోయేది ఎందుకు అని చెప్పేసి కూడా మెట్రో డీలక్స్ బస్సులు, హైదరాబాద్ ప్రాంతంలో అయితే మెట్రో డీలక్స్ బస్సులు ఎక్కి ఓన్లీ టికెట్ పైసలు ఉన్నటువంటి బస్సు ఎక్కి
పోతా ఉన్నారు. మాలాంటి మా బస్సు లేకపోతే మా తప్పు కాదు కదా అంటూ కూడా రెండో డిమాండ్ ప్రభుత్వం ముందు వాళ్ళు నిలబెట్టారు. అంటే ఇది ఈ 32 సంబంధించినటువంటి డిమాండ్లు కాదు. అంటే ఆర్టీసీ మేనేజ్మెంట్ వీళ్ళ మీద కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం ఇది. ఆ మూడోది వచ్చేసి ఈ గూగుల్ పేలు, ఫోన్‌పేలు. అదే స్కానర్ టికెట్ ఇచ్చేటువంటి మిషన్‌లనే స్కానర్ ఇచ్చారు యూపీఐ. అది ఓ రోజు సర్వర్ పనిచేస్తది, సర్వర్ పనిచేయదు. ఆపోజిట్‌లో వచ్చినటువంటి ఎవరైతే బస్ ఎక్కిర్రో వాళ్ళ దాంట్లో పైసలు ఉన్నాయా లేవా తెలవదు. ఇట్లా స్కాన్ చేస్తారు. అయితలేదంటారు. ఇప్పుడు ఈయన టికెట్ ఇచ్చే లోపు 10 మందికి టికెట్ ఇచ్చు. ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇక పైసలు క్యాష్ ఇచ్చినట్టు. అయితే ఈ యూపీఐ, గూగుల్ పే వల్ల ఇక పెద్దగా ఏది ఈ స్కానింగ్ ఏదైతే ఉందో ఆ స్కానింగ్ వల్ల నెట్వర్క్ రాకపోవడము, దాంట్లో పైసలు ఉన్నాయా లేవా తెలియకపోవడము, అందువల్ల స్టక్ అయిపోయి అక్కడ పూర్తి స్థాయిలో ఎవరెవరికి టికెట్ ఇచ్చామనేది కూడా మర్చిపోతా ఉన్నాం. దయచేసి ఈ గూగుల్ పే, ఫోన్పే అనేది తీసేయాలా, మాకు ఇబ్బంది అవుతా ఉన్నదంటూ కూడా కండక్టర్ల ఆవేదన నిన్న మనతో మాట్లాడినటువంటి సందర్భం. తర్వాత 4వ డిమాండ్ వచ్చేసి ఈ యొక్క మీ టికెట్ అనే మెట్రో డీలకు సంబంధించి పాస్లు ఫోన్లలో వచ్చినాయి. ఆ ఫోన్లలో వస్తే ఇక్కడ ఏమడిగిరంటే దాంట్లో స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ని మీకు చూపిస్తా. ఆ స్కానర్ ఉంటుంది. ఆ స్కానరు పెద్ద ఎత్తున ఇట్లా ఒక స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ని స్కాన్ చేయంగానే ఆడ నువ్వు ఏ లొకాలిటీకి పోతున్నావో చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే చెప్పాలి ఏ లొకాలిటీకి పోతున్నావు అంటే టర్మినల్స్ అంటే లాస్ట్ వరకు ఇచ్చే అంటాడు. వాడు మధ్యలో ఏనన్నా దిగొచ్చు. ఇక అంటే బస్ పాస్ అనేది అన్లిమిటెడ్ ఎక్కడన్నా తిరగవచ్చు. కానీ దీంట్లో పర్టికులర్గా ఎక్కడన్నా తిరిగే అవకాశం ఉంటుంది. ఆ స్కాన్ ఒక్కొక్కసారి కాదు, కాకపోయేసరికి కూడా ఎంత మరి ఈ స్కాన్ అయ్యే లోపు మళ్ళీ ఇది వెయిట్ చేయాల్సిందే. ఒకసారి స్కానర్ ఓపెన్ చేసినా, ఒకసారి స్కాన్ చూపించినా కూడా వెయిట్ చేయాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మహిళా బస్సు పథకం కింద, మహాలక్ష్మి పథకం కింద ఏదైతే కండక్టర్ ఉన్నారో వాళ్ళ దాంట్లో పూర్తి స్థాయిలో డబ్బుల డిమాండ్ అనేది బంద్ చేయాలంటూ కూడా కొంత వాళ్ళ ఆవేదనకు చెందినటువంటివి. ఇంకా ఎన్ని రోజులైనా కూడా టికెట్ సంబంధించి ఈ ఆధార్ కార్డు వచ్చిన తర్వాత టికెట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, పొడగొట్టుకొని ఏం చేస్తారు, చెక్కింగ్ వాళ్ళు వచ్చినప్పుడు టికెట్ అనేసరికి పోయింది అని చెప్పినా కూడా పట్టించుకోకపోవడం, వీళ్ళ మీద కండక్టర్ల మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం, డిఎస్లకు పర్మిషన్ చేయడం, ఇదంతా కూడా జరిగింది. తర్వాత మరో వీళ్ళ ఆవేదన, ఇవన్నీ డిమాండ్లు కాదు, వీళ్ళ ఆవేదన కొంత దీని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం గుర్తించేయాలి. ఒక బస్సు ఎక్కినప్పుడు మహిళలు వెనుక నుంచి ఎక్కరాదు, పురుషులు ఎక్కవాలను, మహిళలు ఎక్కవాలనే ముందల మహిళలకు వెనుక పురుషులకు ఉంటుంది. ఆ యొక్క పురుషులకు మహిళలకు దాంట్లో మహిళలు వెనుక నుంచి ఎక్కి మన బై మిస్టేక్లో పడిపోయినా కూడా ఇమీడియట్గా బస్ కండక్టర్ మీద, బస్ డ్రైవర్ మీద యాక్షన్ ఉంటుంది. ఇలాంటి యాక్షన్లు తీసుకోకుండా కొంత చర్యలు తీసుకోవాలి, దీని మీద చొరవ చూపించాలి, ఎంక్వైరీ చేయాలి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు తప్పు, ఇక్కడ బస్ ఎక్కినటువంటి ప్రయాణికుల తప్ప, లేదా కండక్టర్ తప్ప, లేదా బస్ డ్రైవర్ తప్ప, ఎవరి తప్పు అనేది కొంత ఎంక్వైరీ చేసి ఆ బస్సులో వాళ్ళని అడిగి మరి నిజమా అబద్ధమా చెప్తే ఆ రోజు యాక్షన్ తీసుకుంటే సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం అయితే దయచేసి దీని మీద కొంత ఆలోచన చేసి ఈ యొక్క కండక్టర్లకు, డ్రైవర్లకు విముక్తి కలిగించాలి. తర్వాత ఇక్కడ సర్కార్ మాత్రం ఎక్కువ రోజుల సమయాన్ని ఇవ్వలే. ఎక్కువ రోజులు పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్తంగా ఏం జరుగుతుందో తెలుసు. రాను అది వంటవార్పు స్టార్ట్ అయిందంటే రోడ్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. ప్రైవేటు డ్రైవర్లు దయచేసి మా పొట్టగొట్టకండి, మీకు ఏమైనా అయితే మీ జీవితాలు ఖరాబ్ అవుతాయి అంటూ కూడా నిన్న వేడుకున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం విలీనానికి ఒప్పుకున్నది. 11% పిఆర్సీ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నది 2021-25 సంబంధించి. తర్వాత ఈ ఇంక్రిమెంట్ల విషయం ఒకటి ఉంటుంది అబ్బా. ఈ ఇంక్రిమెంట్లది ఏంటంటే బ్యాక్ చేస్తుంటారు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా, ఇప్పుడు సమ్మెలలో మాట్లాడినటువంటి ఎవరైనా ఎక్కువ వైరల్ అయితే వాళ్ళకి సంబంధించిన అయినా ఇంక్రిమెంట్లు బ్యాక్ చేయడం, ఇంక్రిమెంట్లు పోవడం. ఒక ఇంక్రిమెంట్ వచ్చేసి దాదాపు 1,00,000, 1,50,000, 2,00,000 ఉంటుంది. వాళ్ళ జీవితాలు సంవత్సరం మొత్తం కష్టపడితే వస్తాయనుకున్న పైసలు నోటికాడ ముద్దలేకపోతుంది. కానీ దాని మీద కూడా కొంత ఆలోచన చేయాలా యాజమాన్యం అనేది కూడా కొంత వాళ్ళ డిమాండ్. అంటే వాళ్ళది పెద్ద గుంతెమ్మ కోరికలు కాదు, జస్ట్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మాకు ఇవన్నీ సరి చేస్తే బాగుంటుంది అనే కోణంలో మాట్లాడి తర్వాత ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇక్కడ ఎవరికి, మన శంకర్ గౌడ్ గారికి ఇచ్చారు. తర్వాత అక్కడ ఎమ్మెల్యే 5 లక్షలు ఇచ్చారు. 15 లక్షలు ప్లస్ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని దగ్గర ఆడ క్రికెట్ ఆడొచ్చిన వాళ్ళకు, షటిల్ బ్యాడ్మింటన్ ఆడొచ్చిన వాళ్ళకు, వేరే గేమ్లు ఆడిన వాళ్ళకు ఇన్ని ఇచ్చిరు. మరి ఒక ఎక్స్గ్రేషియా 50 లక్షల కోటి రూపాయలు వేస్తే పోయే సొమ్మేమున్నది? తెలంగాణ సొమ్మే కదా ఎక్స్గ్రేషియా కింద ఇచ్చేది.
10 లక్షల రూపాయల కాడ ఎందుకు? 10 లక్షల రూపాయలకు మీరు చేసినటువంటి అన్యాయం, మీరిచ్చినటువంటి మాట కోసం సమ్మెకు దిగినటువంటి బిడ్డ చనిపోతే ఈరోజు ఎక్స్‌గ్రేషియా ఓ 10 లక్షలు ఇస్తారా? ఓ ₹1,00,00,000 ఇస్తే అందరికి ఇస్తారు కదా! 225 గజాలు, 50, ఓ ₹1,00,00,000, ఒక కారు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం, నామినేటెడ్ ఉద్యోగం ఇవన్నీ ఇస్తారు కదా! మరి శంకర్ గౌడ్ గారికి 10 లక్షలు ఎందుకు? మరి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారంట, ఒక ఉద్యోగం ఇస్తున్నారంట. ₹1,00,00,000 ఇవ్వచ్చు కదా సార్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఈరోజు ఇవ్వడానికి సిద్ధం, ఈరోజు ఇస్తే అయిపోతుంది కదా. 10 లక్షలతోటి వచ్చేది ఏమున్నది? 10 లక్షలు అంటే మీ కార్ల డీజిల్ల పైసలు, మీ మంత్రులంతా ఒకసారి పోతే డీజిల్ల పైసలు సార్ అవి. ఒక కుటుంబాన్ని ఆదుకునేంత ఉన్నదా? ప్రభుత్వ హత్య అది శంకర్ గౌడ్ది. ఆయన అంతటా ఆయన కాల్చుకొని చంపలే. ఆయన బస్సులో పోతుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోలే, డ్యూటీల నుండి చచ్చిపోలే, హార్ట్ అటాక్ వచ్చి చనిపోలే. ప్రభుత్వం తీసుకున్నటువంటి తీరు మీద, ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట మీద పూర్తి స్థాయిలో మీరు నెరవేర్చకపోతే నా ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రంలో విలీనం దిశగా పోతా అన్నారు. ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఈరోజు విలీనం ప్రక్రియ మొదలైంది. ఆ బిడ్డకు మీరు ఎలాగూ తెలంగాణ ఉద్యమకారులు శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, ఎంతో కానిస్టేబుల్కి ఇస్తున్నా 1,200 మంది ఆ బిడ్డల బలిదానాల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణలో అమరవీరులకు ఇస్తున్నటువంటి 250 గజాల సంబంధించినటువంటి భూమి, ఆ ఇల్లు కట్టించేదా పక్కకు పెట్టు. అసలు మర్చిపోయారు తెలంగాణ 1,200 మందిని. మీరు ఎప్పుడో మర్చిపోయారు. కనీసం తెలంగాణ ప్రభుత్వం తన లీస్ట్ లేదు ఎంతమంది చచ్చిపోయారు, ఎవరెవరు చచ్చిపోయారు. ఇప్పుడు చనిపోయినటువంటి ఆర్టీసీ కార్మికుల కోసం చచ్చిపోయినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో శంకర్ గౌడ్కి మీరు ఎక్స్‌గ్రేషియా పెంచాలని కూడా తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఎక్స్‌గ్రేషియా పెంచాలా, ఇంటికి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి ఉద్యోగం ఇవ్వాలి. మళ్ళీ జాప్యం చేస్తే మాత్రం ఇక వస్తుందో రాదో అది శివునికే ఎరుక. చూడాలి మరి ఈ యొక్క వీడియో మీద, ఎక్స్‌గ్రేషియా మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్.